జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తమ్ముడు, నాకేమో బాగా ఆకలేస్తుంది. నీ చేత్తో వేడివేడిగా 4 బజ్జీలు తిందామని. 4 జివ్వుమంటుందయ్యా. ఇప్పుడు బజ్జీని పిండిలో అలా అలా అని నూనెలో స్నానం చేయించి విసిరేవనుకో, దాన్ని నేను తినేస్తాను, నా ఆకలి తీరిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు, లే తమ్ముడు. తమ్ముడు లే తమ్ముడు. తమ్ముడు, ఈరోజు నువ్వు పునుగులు ప్రాక్టీస్ చేయాలి తమ్ముడు. నిజానికి దేవిక నీకు దగ్గరుండి నేర్పించమని చెప్పింది. లే తొందరగా లే, ప్రాక్టీస్ చేద్దాం. లేకపోతే దేవిక దగ్గర నాకు మాట వస్తుంది, మళ్ళీ బాగుండదు. ఇంకా నిద్ర ఏంటి తమ్ముడు, లే. ఇంకా దున్నపోతులా నిద్ర ఏంటి తమ్ముడు, లే. తడుచుకు చచ్చాను కదా తమ్ముడు. నిమ్మకాయలతో చేతబడి చేసేవాళ్ళలాగా ఈ ఫింగర్స్ లెమన్స్ ఏంటి తమ్ముడు? కొంపదీసి చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి కార్యక్రమాలేమన్నా మొదలెట్టావా? నీ మాటలతోనే నన్ను ఎన్కౌంటర్ చేసేలా ఉన్నావు. అంత లేదులే కాని నిన్నంతా బజ్జీల పిండి పిసికి పిసికి అంట్లు తోమేసరికి వేళ్ళు ఇలా బిగుసుకుపోయాయన్నయ్య. ఆహా, నా కష్టం పగోడికి కూడా రాకూడదు. నా వేళ్ళు పోయాయి. అమ్మో, ఒళ్ళంతా కొలిమిలా కాలిపోతుందన్నయ్య. తమ్ముడు, మొదట్లో ఇలాగే ఉంటుంది తమ్ముడు. పోను పోను అలవాటైపోయి బాడీ మొద్దుబారిపోయిందనుకో, పెద్దగా అసలు ఏమనిపించదు తెలుసా? నువ్వు ఎంత దుర్మార్గుడు అన్నయ్య. నేనా? డాక్టర్కి చూపించుకో అని చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? బిజినెస్ చేసేవాడికి ఇలాంటి పెయిన్స్, ఫీలింగ్స్ ఉండకూడదు తమ్ముడు. అలా అయితే బిజినెస్ అలా చెప్పు. లే లే, నీతో కట్ చేయించుకోవడానికి బస్తా ఉల్లిపాయలు, బస్తా పచ్చిమిర్చి ఆల్రెడీ హాల్లో రెడీగా ఉన్నాయి. నవి చేతులు అనుకున్నావా, లేదంటే కట్ చేసే మిషన్ అనుకున్నావా? అన్నీ కట్ చేసేలోగా కత్తితో నా చేతులు నేనే కట్ చేసుకునేలా ఉన్నాను. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు. అలా అనకూడదు తమ్ముడు. అబే తమ్ముడు, ఈ రోజు పునుగులు ఎలా చెయ్యాలి అనేది నేను నీకు నేర్పిస్తానమాట. నేను ఇంత ఉత్సాహంగా ఉంటే నువ్వేంటయ్యా బాబు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారయ్యావు. లే చెప్తా, లే. ఫీవర్తో ఫ్రై అయిపోయానని మొత్తుకుంటున్నా నీ సోది చెప్తావేంటన్నయ్య? నీ కష్టం వేస్ట్ అవట్లేదు తమ్ముడు. నువ్వు వంట చేసేటప్పుడు వీడియోలన్నీ తీసి బజ్జీ కళ్యాణ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి నిన్ను ట్రెండ్ అయ్యేలా చేస్తానంది. రాత్రికి రాత్రే నువ్వు గొప్ప సెలబ్రిటీ అయిపోతావయ్యా. అయ్యో, నేను పైకి పోకుండా ఉంటే చాలు. డిసప్పాయింట్ అవకయ్యా. తమ్ముడు, త్వరలోనే దేవికి నీ చేత ఫ్రాంచైజీ ఓపెన్ చేయించే ప్లానింగ్ లో ఉంది. ఏంటి, ఆ ప్లానింగ్ కూడా చేస్తుందా? తమ్ముడు, దేవికి మైండ్ ముందు ఏ సూపర్ కంప్యూటర్ కూడా పనిచేయదు. అయ్యో, ఇండియా మొత్తంలో ఫ్రాంచైజీలు ఓపెన్ చేయించి వండర్స్ క్రియేట్ చేయాలని చూస్తుంది. వండర్స్ సంగతేమో కానీ ఇవన్నీ అయ్యేలోపే నా ఫోటోకి దండ పడ్డం ఖాయం. కళ్యాణ్, ఇందాక రాజశేఖర్ చెప్పినట్టు నా ఫ్రాంచైజీల భారం మొత్తం నువ్వే మోయాలి. నిన్ను యూత్కి ఐకాన్ చెయ్యాలన్నదే నా తాపత్రయం. త్వరగా లేచి బజ్జీలు వేసి సాయంత్రం కల్లా ఈ డబ్బా నిండా కలెక్షన్లతో క్యాష్ నింపు. ఈ రోజుకి ఇదేని టార్గెట్. నీకు కొంచెమైనా మానవత్వం ఉందా దేవిక? నిన్న పొద్దుటి నుంచి రాత్రి వరకు నాతో గొడ్డు చాకరీ చేయించుకున్నావు.
ఆ దెబ్బకి హై ఫీవర్ వచ్చింది. బాడీ మొత్తం ఎక్కడి పాట్లు అక్కడే స్టక్ అయిపోయాయి. అయినా సరే నా కటౌట్ గురించి ఆలోచించకుండా మనీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా? నా చేతిలో పెట్టాల్సింది ఈ క్యాష్ పెట్టి కాదు, బొచ్చపెట్టు. చౌరస్తలోకి వెళ్ళి అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అని అడుక్కుని వస్తాను. అలా అయితే తప్ప నీ టార్గెట్ రీచ్ అవ్వలేను. అలా నువ్వు డిగ్రేడ్ చేసుకోకు కళ్యాణ్. నువ్వు చేసే వర్క్ లో స్కిల్ పెంచుకుంటే బిజినెస్ అదే బిల్డప్ అవుతుంది. నేను గ్యారంటీ. అయ్యా కళ్యాణ్, ఆ చేతి వేళకి ఏమైంది? నిమ్మకాయలు పెట్టావేంటి? అయ్యో ఏం చెప్తానులే అత్తయ్య. ఇంట్లో పనోడి కన్నా నా పరిస్థితి దారుణంగా తయారైంది. పోసి నీ దుంపదగా. కళ్యాణ్ నీ భర్త అనుకున్నావా, కూలోడు అనుకున్నావా? అతనితో అడ్డమైన చాకరీ చేయిస్తున్నావు. నువ్వు మళ్ళీ నాకు గీతోపదేశం చేసి నన్ను మార్చాలని చూడకు. నేను మారను. మేము జీవితంలో పైకి రావాలని ఇలా 2-3 దారుల్లో ఆదాయం పెంచుకోవడానికి చూస్తున్నావని చెప్పి నిన్ననే చెప్పాను కదా. మిడిల్లో వచ్చి నువ్వు డిస్టర్బ్ చేయకు. కళ్యాణ్, తొందరగా ఉల్లిపాయలు కట్ చేసి వర్క్ స్టార్ట్ చేయి. అయ్యో అయ్యో అయ్యో, నాకిష్టం లేని పని నేను ఎలా చేయను అత్తయ్య? మీరైనా చెప్పండి. తమ్ముడు, పెళ్ళైన తర్వాత మన బాధలేవో మనం పడాలి. అత్తయ్యల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. చాలే ఆపండి అల్లుడు గారు. పోన్లేని ఊరుకుంటుంటే బావా మరదళ్ళిద్దరూ కలిసి అల్లుణ్ణి ఆడించాలని చూస్తున్నారు. 10 మందిలోకెళ్ళి వ్యాపారం చేసి దర్జాగా తిరగాల్సిన వాడు దిక్కుమాలిన మంటలు చేస్తూ అంట్లు తోమేలా చేస్తారా? నీకసలు కొంచెమైనా బుద్ధుందా? ఇంకోసారి వంట చేయమని చెప్పావో జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య, నా పాలిట దేవత మీరు. ఇక్కడే ఉండండి అత్తయ్య, మీరిక్కడే ఉండండి. నేనిప్పుడు ధరణితో కలిసి గుడికెళ్తున్నాను కళ్యాణ్. నువ్వు రెస్ట్ తీసుకో బాబు, నేను వెంటనే వచ్చేస్తానులే. పడుకో బాబు, పడుకో. పడుకో నాయనా, రెస్ట్ తీసుకో. ఇప్పుడు తప్పించుకున్నానని మురిసిపోకు కళ్యాణ్. మళ్ళీ ఏదో ఒక స్కీమ్ కింద నిన్ను బుక్ చేస్తాను. మీరెందుకిక్కడా? పడండి, రండి. అత్తయ్య, ఆ తమ్ముడు, ఏమన్నా కావాలంటే పిలువు, వస్తాను. మీరు అవసరం లేదులే. ఆ రోజు కూడా ఇలాగే తీసుకొచ్చి ఇప్పటికీ మనశ్శాంతి లేకుండా చేసావమ్మా. నేను గుడికి రానంటే తీసుకొస్తావు. రే, జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దు. దేవుడి మీద భక్తి ఉండాలి. నోరు మూసుకుని పూజ చేయించాలి. పద. మన దగ్గర డబ్బుంటే సరిపోదు, మనశ్శాంతి కూడా కావాలి. అది గుడికొస్తేనే దొరుకుతుంది. కొన్ని అలవాట్లు మార్చుకుంటే అంతా బాగుంటుంది. ఎవరి కోసం నేను మార్చుకోను, నాకు అనిపిస్తేనే మార్చుకుంటాను. ఆ దేవుడి దయవల్ల తొందరలోనే వాళ్ళలో మార్పు తప్పకుండా వస్తుంది. పెద్ద మనసు చేసుకుని కొంచెం సహనంగా ఉండు కీర్తి. మీరంతగా చెప్పాలా అత్తయ్య? ఆదర్శ్ని ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. నా గురించి మీరేమీ దిగులు పడకండి. పదండి అత్తయ్య.
నేను చూసుకుంటాను లేదే. ఆదర్శ్ ఫోన్ తర్వాత మాట్లాడదు గనరా. మళ్ళీ చేస్తాను. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? పంతులు గారు, మా అబ్బాయికి ఈ మధ్యనే పెళ్ళయింది. పెళ్ళైన దగ్గర నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు వీళ్ళ చేత జరిపించలేదు. అందుకేనేమో చిన్న చిన్న ఇబ్బందులొస్తున్నాయి. ఏమైనా దోషాలుంటే పోయేలాగా పూజ చేయించండి. తప్పకుండా జరిపిస్తానమ్మా, కానీ పూజ చేసేటప్పుడు జంట సాంప్రదాయమైన బట్టలతో పూజలో కూర్చోవాలి. అబ్బాయి పంచికట్టుతో వస్తే అరగంటలో పూజ మొదలు పెట్టచ్చమ్మా. పూజ ముఖ్యం, కానీ ఏ బట్టల్లో ఉంటే ఏముంది పంతులు గారు? అది ఇక్కడ ఆచారం బాబు, అందరూ పాటించాల్సిందే. ఒరే ఆదర్శ్, ఇలా వితండవాదం చేస్తావేంట్రా? మన ఆచారాల్ని మనమే పాటించుకుంటే ఎలా చెప్పు? వెళ్ళి పక్కనే ఉన్న షాప్లో పట్టుబట్టలుంటాయి, తీసుకుని కట్టుకునిరా. అమ్మా, చేతికి దెబ్బ తగిలిందమ్మా. ఒంటి చేత్తో పంచ కట్టుకోవడం కుదరదమ్మా, అందుకే వద్దంటున్నా. కీర్తి సహాయం చేస్తుంది. అమ్మా కీర్తి, నువ్వు కూడా వెళ్ళమ్మా. సరే అత్తయ్య. అమ్మా వద్దమ్మా. రే, గొడవ చేయకుండా వెళ్ళు. వెళ్ళమ్మా కీర్తి, వెళ్ళండి. తొందరగా ఈ పంచి కట్టుకో, పూజకి టైం అవుతుంది. ఇందాక నేనేమైనా హరిగా చెప్పానా? పంచ కట్టుకోవడం రాదంటే నిన్ను హెల్ప్ చేయమనే కదా మా అమ్మ పంపించింది. నువ్వే హెల్ప్ చేయి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావు? సరే అయితే పూజకి నువ్వు ఒక్కదానివి కూర్చో. ఓవర్ చేయకు. అబ్బా, అలా ధ్వజస్తంభంలా నిలబడ్డావేంటి? చేతులు పైకెత్తు, అది కూడా చెప్పాలా? కదలకు. కదలద్దని చెప్తున్నానా? కుదురుగా ఉండలేవా? కితకితలు పెడుతుంటే కదలకుండా ఎలా ఉండమంటావు? హా, నువ్వేమైనా ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా కితకితలు పెట్టడానికి? సరిగ్గా నిలబడు. ఓయ్, నువ్వు అసలు మగాడివేనా? ఏయ్, కళ్ళు నెత్తికెక్కా? నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. పంచ కట్టుకోవడం ప్రతి మగాడి లక్షణం. నువ్వేమో పంచ కట్టుపోతూ ఉంటే సాల్సా డాన్స్ చేస్తున్నావు. బుద్ధిగా నిలబడితే నేనెందుకు మాటలతో మంట పుట్టిస్తాను? సర్లే కట్టు. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా? ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుందే విడిగుందే చడిసిందే, నిన్ను జతపడమని తెగ పిలిచినదే. కమ్మా కమ్మా. అయ్యయ్యో, అపచారం అపచారం. స్వామివారి పూజకి తెచ్చిన పూలన్నీ ఇలా మీ మీద వేసుకున్నారేంటి? పొరపాటున కింద పడ్డం వల్ల పూలు మీద పడ్డాయి, ఏమనుకోకండి. సారీ. మీ సారీ ఎవరికి కావాలి? భక్తితో తెచ్చిన పూలు గుళ్ళో మీ సరసాలకు వాడుకుంటారా?
అయినా గుళ్ళో ఇలాంటి పాడు పనులు ఎవరైనా చేస్తారా? కొంచెమైనా మీకు బుద్ధుందా? ఈ మధ్య ఇలాంటి వాళ్ళు బాగా బరి తెగించారు. వీళ్ళను పోలీసులకు పట్టించాలి, బుద్ధొచ్చేలా చేయాలి. హలో, మర్యాదగా మాట్లాడండి. అనుకోకుండా కింద పడ్డామని చెప్తున్నా వినిపించుకోకుండా మీ నోటికొచ్చింది మాట్లాడతారేంటి? అసలు నేను ఎవరో తెలుసా? ఆదర్శ్, నువ్వు వాగు. చూడండి, జరిగిన దానికి క్షమించమని అడిగాను కదా. గొడవ చేయకుండా దయచేసి ఇంతటితో వదిలేయండి. మీకు కావాలంటే కొత్త పూల బుట్ట కొనిస్తాను. నువ్వేంటి నాకు కొనిచ్చేది? ముందు ఎలాంటి ప్లేసులు ఎలా ఉండాలో సంస్కారం తెలియకుండా పెంచి పెద్ద చేసిన మీ అమ్మ బాబుల్ని అనాలి. తాటి చెట్టు ఎదిగినట్టు ఎదిగారు, ఏం లాభం? కళ్ళు నెత్తికెక్కి ఇల్లేదో గుడేదో తెలియకుండా ఇష్టానికి ప్రవర్తిస్తారా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేదంటే కట్టుకున్న భర్తని నలుగురిలో అవమానపాలు చేస్తారని మా నాన్న చెప్పిన మాట నిజమే. నేను వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా నాన్సెన్స్ చేశావు. అడ్డమైన వాళ్ళతో నేను నాన్న మాటలు పడేలా చేశావు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియని మూర్ఖురాలివి నువ్వు. చాలా ఆదర్శ్. అయ్యో, అమ్మ గొడవంతా చూసేసిందా? ఏం గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా, అమ్మా, మీరెప్పుడు గుడికొచ్చారు? మీ పూజ అయిపోయిందా? నువ్వు వాగవే. పుట్టింటి వాళ్ళని కాదనుకొని నిన్నిష్టపడి నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు ఇది నువ్విచ్చే గౌరవం? కట్టుకున్న భార్యని ఇలా నలుగురిలో దిగజార్చేలా మాట్లాడతావా? ఒక భర్తగా ప్రవర్తించే తీరిదేనా? అమ్మా ప్లీజ్, ఆదర్శ్ నేమనొద్దు. నా వల్లే పొరపాటు జరిగింది. ఈ విషయం ఇంతటితో వదిలేమ్మా. కళ్ళ ముందే కన్న కూతుర్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే ఎలా ఊరుకోమంటావే? ఇష్టపడి చేసుకున్నావు కదా, నీ భర్త నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడులే అన్న సంతోషం లోపల ఏదో ఒక మూలుండేది. కానీలా భార్య విలువ తెలియకుండా పరువు తీసేవాడు నీ భర్త అయ్యాడని తెలిసి గుండె పగిలి ఆవేదనతో అంటున్నాను. చెప్పవయ్యా, మాట్లాడవేంటి? భార్య ఏదైనా తప్పు చేస్తే భర్త అన్నవాడు సపోర్టుగా నిలబడి వెనకేసుకు రావాలి గాని ఇలా వేలెత్తి చూపించి భార్యదే తప్పన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం సంస్కారం కాదు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలొస్తే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి గాని ఇలా 10 మందిలో నోరు పారేసుకుంటావా? ఆ రోజు మా ఇంటికొచ్చి మమ్మల్ని అందరినీ మంచి మాటలతో నమ్మించింది ఇలా మా అమ్మాయిని పోరు పెట్టడానికేనా? నువ్వు కూడా మీ నాన్న లాంటి వాడివేనని ఎదుటి వాళ్ళని అవమానించడంలో తండ్రి వారసత్వమే అందిపుచ్చుకున్నావని అర్థమైంది. ఆపండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నన్నేమన్నా పడతాను, మా నాన్న వాళ్ళని ఒక్క మాట అన్నా భరించలేను. ఆ రోజు నేను మీ ఇంటికి మీ అమ్మాయితో పెళ్లి దండలతో వచ్చినప్పుడు, మా నాన్న వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరంతా మాకు ఎలాంటి మర్యాద ఇచ్చారో మాకు బాగా తెలుసు. ధరణి, ఆవేశపడకమ్మా, కొంచెం నెమ్మదిగా ఉండు. అమ్మా, దయచేసి గొడవ చేయకుండా వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. పదవే వెళ్దాం. పద. బాబు, జరిగిందేదో జరిగిపోయింది. మనసులో ఏం పెట్టుకోకుండా మీరు వచ్చిన పని చూసుకోండి. ఇలా పంచెలు కొట్టుకొని పూజలు చేయడం అంటే నా వల్ల కాదు. నువ్వే అమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసాయి. ఆదర్శ్, అత్తయ్య ఫీల్ అవుతారు. ప్లీజ్, పూజ అయ్యాక వెళ్ళొచ్చు. ఆగు.
చేసుకున్నవాడు అత్తమామలు నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు అని చెప్పావు కదా, అది ఇదేనా కీర్తి? అమ్మా, పూలు కింద పడ్డాయని ఆవిడేదో అందని ఆదర్శ్ కోపంలో ఉన్నాడమ్మా. ఆ కోపంతోనే నాతో అలా మాట్లాడాడు. నిజానికి తను నాతో చాలా మంచిగా ఉంటాడు. హ్మ్. నువ్వు లేని లోటు ఎవ్వరూ భర్తీ చేయలేరు కీర్తి. ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉండాలని ఎందుకన్నారో తెలియదు కానీ అది నిన్ను చూసే అనుంటారేమో అనిపిస్తుంది. మా బాధల్ని, కష్టాల్ని, కన్నీళ్ళని అన్నీ పంచుకున్నావు, కానీ మేమే నిన్ను ఒంటరిగా వదిలేశాం. నేనెప్పుడూ అలా ఫీల్ అవ్వలేదమ్మా. నేను అత్తవారింట్లో ఉన్నా సరే నా గుండె నిండా మీరే ఉంటారు. కానీ కిందాక ఆదర్శ్ అన్న మాటల్ని పట్టించుకోవద్దమ్మా. నువ్వు ఆదర్శ్ని ప్రేమతో ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా. మా కష్టాలని పోగొట్టాలని బలవంతంతో మనసు చంపుకొని పెళ్లి చేసుకున్నావు, అంతేగా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను నా ఇష్టపూర్వకంగా మెడ వంచి తన చేత తాళి కట్టించుకున్నాను. అత్తారింటికి కాపురానికి కూడా వెళ్ళాను. అయినా సరే నువ్వు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అత్తారింట్లో సంతోషంగా కాపురం చేయట్లేదేమోనని నాకు అనుమానంగా ఉంది. మీ మావయ్య, నీ భర్త నిన్ను చిన్నచూపు చూస్తున్నారని నా మనసు చెప్తోంది. నువ్వన్నట్టు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుని ఉండుంటే మరింతసేపు నీ భర్త మాట్లాడిన తీరు ఎందుకలా ఉంది? సూటిగా అడుగుతున్నాను, అంతే సూటిగా జవాబు చెప్పు కీర్తి. మీ మావయ్యకి మా పట్ల సరైన గౌరవం, అభిప్రాయం లేవు. వాళ్ళ నాన్నని చూసి ఆదర్శ్ కూడా నీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడేమోనని నాకు అనిపిస్తోంది. అందుకే మీరు ఆ ఇంట్లో ఉంటే ఆదర్శ్ కూడా ప్రమాదకరంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆగండి! మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంట్లో కడుగు పెట్టారు? పొండ అవతలికి. వాళ్ళిక్కడ ఉండడానికే వచ్చారు. నేనే వాళ్ళని తీసుకొచ్చాను. నువ్వే ఇక్కడ సత్రంలో ఉన్నట్టు ఉండడానికి వచ్చావు. వాళ్ళు వెళ్ళకపోతే నువ్వు కూడా రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది.